హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ. నేను మిలింగదాస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. గతంలో మెగా డిఎస్సి అని చెప్పి మినీ డిఎస్సితో సరిపెట్టిన వైసీపీ ప్రభుత్వం కాస్త మినీ సీట్లను పొంది తెలుగుదేశం పార్టీ కూటమి అనేది అధికారంలోకి రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మనకు రానున్న కాలంలో కూటమి ఏ విధంగా అయితే నిరుద్యోగ అభ్యర్థులకు హామీ ఇచ్చినట్లుగా మెగా డిఎస్సిని త్వరలోనే అందించబోతున్నట్టుగా మనకి హామీ అయితే స్పష్టమైన హామీ అయితే ఉంది. కాబట్టి ఈ ప్రిపరేషన్ సమయాన్ని ఇన్ని రోజులు అంటే మొదటిసారి నోటిఫికేషన్ వచ్చినప్పుడు చాలా తక్కువ సమయాన్ని ఇచ్చి ఆ తర్వాత కొంతమంది అభ్యర్థులు లేదా చాలామంది అభ్యర్థుల యొక్క రిక్వెస్ట్ల మేరకి దాన్ని పోస్ట్పోన్ చేసి ఎన్నికల కమిషన్ వచ్చిన తర్వాత మళ్ళీ పోస్ట్పోన్ అవుతూ రకరకాల ట్విస్ట్ల మధ్యలో మనం ఈ డిఎస్సి ప్రిపరేషన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఫైనల్గా నిరుద్యోగ అభ్యర్థులు కోరుకున్నట్టుగా రాబోయే కాలంలో మెగా డిఎస్సికి అయితే అవకాశం ఉంది. కాబట్టి ఈ మెగా డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ గతంలో చేసినట్లుగా నోటిఫికేషన్ దాకా ఎదురు చూడకుండా వెంటనే అంటే ఇమీడియట్గా నాకున్న ఆ అవగాహన ప్రకారం అయితే ఒక 45 రోజుల నుంచి 2 నెలల లోపు ఈ డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావచ్చు. వచ్చిన తర్వాత తిరిగి 2 నెలల లోపు మనకి పరీక్ష నిర్వహించడానికి అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా ఒక మినిమం 90 డేస్ అంటే 3 నెలలు లేదంటే మ్యాక్సిమం 6 నెలలు, ఈ 3 నుంచి 6 నెలల లోపు మనకి డిఎస్సి నోటిఫికేషన్ మరియు దానికి సంబంధించిన పరీక్ష కూడా జరగడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి అభ్యర్థులు ఎప్పుడూ కూడా నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఎదురు చూసి ఆ తర్వాత నోటిఫికేషను వచ్చిన తర్వాత పరీక్షా తేదీల ప్రకటన కోసం ఎదురు చూసి పరీక్షా తేదీలు వచ్చిన తర్వాత అయ్యో మాకు సమయం లేదని చెప్పేసి బాధపడే కంటే రియలైజ్ అవ్వండి. ఇన్ని రోజుల నుంచి సరే మీరు అనుకున్నట్టుగా మెగా డిఎస్సి కోసం కోరుకుని ఎవరైతే ప్రభుత్వం మారాలని కోరుకొని చాలామంది అనుకుని ఉంటారు. సో అదేవిధంగా ఫలితాలను కూడా చూసుకున్నట్లయితే క్లీన్ స్వీప్ చేసినట్టుగా ఆల్మోస్ట్ ఆల్ పూర్తి స్థాయిలో ఒకే వైపుకి మనం రిజల్ట్ కూడా చూస్తున్నాం. కాబట్టి మీ అందరి ఆకాంక్షలు నెరవేరుస్తూ రానున్న కొత్త ప్రభుత్వం ఖచ్చితంగా మెగా డిఎస్సిని ఇస్తుందనే ఆశిస్తున్నాం. ఒకవేళ మెగా డిఎస్సి రాకపోయినప్పటికి కూడా ఇప్పుడున్న డిఎస్సి నిర్వహించి కొంత గ్యాప్ తర్వాత మరి ఒక డిఎస్సిని కూడా నిర్వహించడానికి అవకాశం ఉంది. ఇప్పుడున్న డిఎస్సి ఒకవేళ మనకు ప్రజెంట్ ఉన్న డిఎస్సి కనుక కొనసాగించినట్లయితే ప్రజెంట్ ఉన్న డిఎస్సిఏ కనుక కొనసాగినట్లయితే పరీక్ష ఎప్పుడు ఉండొచ్చు, ఒక మెగా డిఎస్సి తర్వాత పెడదాం. కొంత కుదురుకున్న తర్వాత ఈ డిఎస్సిని ఎలాగైతే అప్లికేషన్స్ తీసుకున్నామో పరీక్ష పోస్ట్పోన్ అయింది కాబట్టి ఈ డిఎస్సి నిర్వహించిన తర్వాత మెగా డిఎస్సి తర్వాత ప్రకటిస్తాము అని కనుక అంటే ఈ డిఎస్సి పరీక్ష ఎప్పుడుండే అవకాశం ఉంది అని అంటే రానున్న 2 నెలల కాలంలో మనకి పరీక్షలు నిర్వహించడానికి అవకాశం ఉంది. 2 months అంటే ఇంకొక 2 నెలల సమయం అయితే మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఈ డిఎస్సిలో సమస్య ఏంటంటే అతి తక్కువ ఎస్జిటి పోస్టులు ఉండడం, ఎస్జిటి పోస్టుల సంఖ్య అసలు చాలా అంటే చాలా తక్కువగా ఉండడం, ఎస్జిటి అభ్యర్థుల యొక్క ఆందోళనని గుర్తుంచుకొని ఈ డిఎస్సిని కాస్త కొత్త పోస్టులు యాడ్ చేస్తూ మెగా డిఎస్సిగా మారిస్తే కనుక తెలంగాణలో ఏ విధంగానైతే 6,000 పోస్టులను కాస్త 11,000 పోస్టులుగా పెంచి మనకి డిఎస్సిని ఇచ్చారు, అదేవిధంగా ఏపీలో కూడా ఈ మినీ డిఎస్సిని మెగా డిఎస్సిగా మార్చి కూడా మనకి నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం అయితే లేకపోలేదు. మనం ముందుగానైతే ఒకవేళ పాత డిఎస్సి నోటిఫికేషనే కనుక మనకి జరగడానికి అవకాశం ఉంటే ఎప్పుడు పరీక్ష జరగవచ్చు అన్న దాని మీద మనం చర్చించుకుంటే ఇంకొక 2 నెలల సమయంలోనైతే మనకి ఎగ్జామ్స్ నిర్వహించడానికి అవకాశం ఉంది. అంటే మోస్ట్లీ ఆగస్టు చివరి వారము లేదంటే సెప్టెంబర్ మొదటి వారంలోనైతే పరీక్ష నిర్వహించడానికి అవకాశం ఉంది. ఆగస్టు చివరి వారం ఆర్ సెప్టెంబర్ మొదటి వారంలో ఒకవేళ పోస్టులని అదనంగా జోడించి అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చి మనకు పరీక్ష నిర్వహించాలనుకుంటే ఇంకొక 2 నెలల కాలం మనకు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అది అక్టోబర్ లేదా నవంబర్లో పరీక్ష జరగడానికి అవకాశం ఉంది అనుకుంటాం. మనం అక్టోబర్ నవంబర్ అంటే ఇట్స్ ఏ లాట్ ఆఫ్ టైం, మనకు చాలా అద్భుతమైన సమయం ఉంది. 6 నెలల్లో 1 డిఎస్సి అయింది, 2 డిఎస్సి ప్రిపేర్ అవ్వచ్చు, చాలా సమయం ఇచ్చారు కదా అని అనుకుంటూ ఉంటాం. కానీ మన కళ్ళ ముందరే మనకి ఇచ్చిన సమయం అనేది కరిగిపోతూ ఉంటుంది.
మీరు ఇప్పటికే ఒకసారి ఆలోచించుకోండి. డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? ఈ 8 నెలల సమయంలో మనం ఎంత ప్రిపరేషన్ని పూర్తి చేసి ఉన్నాం, రైట్? సో నీకు ఇంకా ఎంత సమయం ఇచ్చినా సరే మన యొక్క ప్రిపరేషన్ అనేది అలా స్తబ్దంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా చివరికి బాధపడాల్సి వస్తుంది. చివరిలో మళ్ళీ గదే 1 month 45 days టైం అనేది మిగులుతుంది. కాబట్టి దీనికోసం మీరు ఏం చేస్తారంటే ఐదర్ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో పరీక్ష నిర్వహించిన, లేదంటే మెగా డిఎస్సి ఇచ్చి అక్టోబర్ ఆర్ నవంబర్లో పరీక్ష నిర్వహించినా సరే మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్కి సిద్ధమవ్వండి. ఇన్నాళ్ళు మీరు ఏదైతే చేసి ఉన్నారో ప్రిపరేషన్ని ఒక్కసారి రివైజ్ చేసుకొని, ఇంట్రాస్పెక్టివల్ చేసుకొని, అంతఃపరిశీలన చేసుకొని, మీ యొక్క ప్రిపరేషన్లో ఉన్న లోటుపాట్లని, లొసుగుల్ని తెలుసుకొని ఇప్పటి వరకు ఎంతవరకు ప్రిపేర్ అయ్యి ఉన్నాం. ఒకవేళ ఏమి అంటే ఎగ్జామ్ వెంటనే పెట్టేస్తాము అని అంటే మన యొక్క పరిస్థితి ఏంటి అన్న విషయాన్ని ఒకసారి ఆలోచించుకోండి. అంటే ఇప్పట్లోనైతే పరీక్ష అయితే జరగకపోవచ్చు. కాబట్టి ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ మనకు చేతిలో ఇంకొక 3 నెలల సమయం అయితే ఉంది. మినిమం 3 months, మ్యాక్సిమం 6 monthsగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో టైం ఉంది కదా అని చెప్పేసి టైం వేస్ట్ చేయకుండా మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించుకోండి. సో ఎవరైతే ఎస్జిటి పోస్ట్ సంఖ్య తక్కువగా ఉందని ఆందోళన చెందుతున్నారో వారందరి కోసం ఖచ్చితంగా ఈ డిఎస్సికి అనుబంధ నోటిఫికేషన్ కనుక ఇవ్వడానికే ఎక్కువ అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఎన్నికల హామీలో మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే చేస్తారని చెప్పేసి మనకి కూటమి అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రకటించి ఉన్నారు. కాబట్టి సో ఇంత ఘన విజయాన్ని అందించిన మన నిరుద్యోగ అభ్యర్థుల కోసం, ఆంధ్రప్రదేశ్ యువత కోసం ఖచ్చితంగా మెగా డిఎస్సిని అందిస్తారని ఆశిస్తున్నాం. కాబట్టి మెగా డిఎస్సి కనుక అందిస్తే ఎస్జిటి పోస్ట్ సంఖ్య పెరుగుద్ది. అదేవిధంగా కొన్ని సంఖ్యల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ సంఖ్య కూడా పెరగడానికి అవకాశం ఉంది. సో స్కూల్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య చూసుకున్నట్లయితే కంపేర్ టు ఎస్జిటి కొన్ని సబ్జెక్ట్స్లో చాలా ఎక్కువ సంఖ్యలో కూడా పోస్టులు ఉన్నాయి. చాలామంది అభ్యర్థులు కూడా స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతూ ఉన్నారు. గతంలో బీఎడ్ చేసిన వాళ్ళకి కూడా ఎస్జిటి అవకాశం ఉండేది. కాబట్టి గతంలో ఎస్జిటి ప్రిపేర్ అయిన అభ్యర్థులకి, అంటే బీఎడ్ చేసి ఎస్జిటి ప్రిపేర్ అయిన అభ్యర్థుల కోసం కేవలం స్కూల్ అసిస్టెంట్ మాత్రమే ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారెవ్వరూ ఎస్జిటికి పోటీరారు. కాబట్టి కేవలం డిఎడ్ చేసిన వారు మాత్రమే ఎస్జిటికి అర్హత ఉంది. కాబట్టి బీఎడ్ చేసిన ప్రతి అభ్యర్థి ఎట్టి పరిస్థితుల్లో స్కూల్ అసిస్టెంట్ తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి మీరు స్కూల్ అసిస్టెంట్ కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. పోస్టుల సంఖ్యను దృష్టిలో పెట్టుకోకుండా మీకు కావలసిన ఒక్క ఉద్యోగం కోసం మీరు ప్రయత్నం చేయండి. ఇక్కడ ఎస్జిటి పరిస్థితి చూస్తేనేమో ఎస్జిటిలో మనకి పోస్టుల సంఖ్య తక్కువ. స్కూల్ అసిస్టెంట్లో చూస్తే పోస్టులు కొన్ని సబ్జెక్ట్స్లో, ఇప్పుడు మ్యాథమెటిక్స్ అనుకోండి, మ్యాథమెటిక్స్లో మంచి పోస్టులు ఉన్నాయి దాదాపు అన్ని జిల్లాల్లో, ఏదో ఒక 3-4 డిస్ట్రిక్ట్లు తప్ప. కాబట్టి ఇక్కడ సిలబస్ చాలా విస్తృతమైన సిలబస్ ఉంది. ఈ సిలబస్ని పూర్తి చేసుకోవడానికి మనకు కనీసం ఒక 3 నెలల సమయం అన్నా పడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనము ఒక 3-4 months నుంచి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సిలబస్ని మనము ఆన్లైన్ లైవ్ క్లాసెస్ ద్వారా బోధించుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా దానికి సంబంధించిన రికార్డెడ్ క్లాసెస్ని కూడా మీకు అందిస్తూ ఉన్నాం. దాంతోపాటు ఎగ్జామినేషన్ టెస్ట్ సిరీస్ కూడా మీకు అందుబాటులోకి తీసుకొచ్చాం. కాబట్టి ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నారో వారందరికీ కూడా ఈ మెగా డిఎస్సి అనుకుంటున్న సందర్భంలో నిరుద్యోగులు వారి యొక్క ఆశయాలు నెరవేరుతున్న ఈ క్రమంలో మీరందరూ కూడా సమయం కోరుకుంటున్నారు డిఎస్సి పరీక్ష కోసం, మెగా డిఎస్సి కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ఈ ఆనంద సమయంలో మీకు అందరి కోసం స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ స్పెషల్ ఆఫర్ని మీకు అందించడం జరుగుద్ది. సో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ స్పెషల్ ఆఫర్ ఏంటంటే యాక్చువల్గా ఇంతకుముందు 3000 rupees లైవ్ క్లాసెస్ని అందించేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు దాన్ని రికార్డెడ్ రూపంలోనే మీకు అందిస్తూ కేవలం 499 రూపాయలకు మాత్రమే మీకు ఈ ఆఫర్ని అందించడం జరుగుద్ది. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ఇందులో పూర్తి స్థాయి సిలబస్, ఇంటర్మీడియట్ లెవెల్లో కంటెంట్ ఉంటుంది. కంటెంట్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుంది. అదేవిధంగా పిఐఈ అండ్ సైకాలజీ ఉంటుంది. అండ్ మెథడాలజీ అండ్ కరెంట్ అఫైర్స్. సో ఈ పూర్తి స్థాయి సిలబస్ని కేవలం 499 రూపాయలకు మాత్రమే మీకు రికార్డెడ్ రూపంలో అందిస్తున్నాం. సో దీనికోసం మీరు ఏం చేస్తారంటే మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ మ్యాథ్స్ యూనివర్స్ యాప్, లేదంటే 888
560760కి కాల్ చేయండి. మిగతా వివరాలని మీకు అందిస్తాం. అంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇవ్వనటువంటి ఆఫర్ 499 రూపీస్కి మాత్రమే మీకు అందించడం జరుగుద్ది. సో కేవలం 499 రూపాయల్లో మీరు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కంప్లీట్ కోర్స్ని లైవ్లో జరిగిన రికార్డెడ్ క్లాసెస్ని మీరు పొందవచ్చు. అంటే లైవ్లో జరిగిన రికార్డెడ్ క్లాసెస్ని పొందడం వల్ల ఏమవుతుందనంటే మనం స్టూడెంట్ టు స్టూడెంట్ ఇంటరాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అక్కడ డౌట్స్ క్లారిఫికేషన్ కూడా చేసి ఉంటాం. వితౌట్ ఎడిటింగ్ డైరెక్ట్గా క్లాస్ రూమ్లో జరిగిందే మీకు అవైలబుల్గా రికార్డెడ్ రూపంలో అందుతుంది. కాబట్టి పూర్తి స్థాయి సిలబస్ని మీకు అందిస్తున్నాం. రైట్ అండి, ఇది స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కంప్లీట్ కోర్సుకు సంబంధించి. పరీక్ష మనకి ఎప్పుడు పెట్టినా, జూలైలో ఆర్ ఆగస్టులో పెట్టినా, లేదంటే సెప్టెంబర్ ఆర్ అక్టోబర్కి వెళ్ళినా, జూలైలో ఎలాగో పెట్టడానికి అవకాశం లేదు కానీ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ లేదంటే నవంబర్లో అక్టోబర్లో జరిగినా సరే ఈ 3 నెలల సమయం నుంచి 6 నెలల సమయంలో మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వడానికి కావాల్సిన కంప్లీట్ కంటెంట్ ఇంటర్మీడియట్ లెవెల్ అండ్ పిఐఏ అండ్ సైకాలజీ, మెథడాలజీ అండ్ కరెంట్ అఫైర్స్ కూడా పూర్తి స్థాయిలో మీకు అందుబాటులోకి వస్తాయి. కాబట్టి ఈ దొరికిన సమయాన్ని సద్వినియోగపరచుకోండి. ఈ అతి తక్కువ ఫీజుతో కేవలం 3 రోజులు మాత్రమే ఈ ఆఫర్ అనేది మీకు అందించడం జరుగుద్ది. ఈ 3 రోజుల్లో కనుక మీరు 499 రూపీస్కి తీసుకొని ఈ క్లాసెస్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాం. అదేవిధంగా చాలామంది అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవుతూ వారి యొక్క ప్రాక్టీస్ కోసము ఒక స్టాండర్డ్ టెస్ట్ సిరీస్ కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఎస్ఏ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం. టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్, టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్. ఈ టెస్ట్ సిరీస్ యొక్క స్వరూపం ఏ విధంగా ఉంటుంది అని ఒకసారి చూస్తే దాదాపు 40కి పైగా చాప్టర్ వైజ్ టెస్టులు ఉంటాయి. అందులో ఇంటర్మీడియట్ కంటెంట్ కావచ్చు, పిఐఈ కావచ్చు, మెథడాలజీ కావచ్చు, కంప్లీట్ సైకాలజీ కావచ్చు. పూర్తి స్థాయి సిలబస్ 40 చాప్టర్ వైజ్ టెస్టులు విత్ ఎక్స్ప్లెనేషన్తో కూడిన టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ మీకు వీక్లీ 5 పరీక్షల్ని అప్లోడ్ చేయడం జరుగుద్ది. మీరు వారంలో 5 పరీక్షల్ని మీరు రాస్తూ కూడా ఆ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చూస్తూ అసలు ఒక పరీక్ష రాసిన తర్వాత మనం ఎలాంటి తప్పులు చేశాం, అసలు ఆ పరీక్షలో ఆ ప్రశ్నని ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, ఒక ప్రశ్నని అటెంప్ట్ చేయడానికి మనము 30 నుంచి 40 సెకండ్ల కంటే ఎక్కువ సమయం తీసుకోకుండా ఉండేలాగా ఆ షార్ట్ కట్ టెక్నిక్స్తో కూడిన ఆ ఎక్స్ప్లెనేషన్ వీడియోని మీకు అందించడం జరుగుద్ది. కాబట్టి ఇక టెస్ట్ ఒకటే కాదండి, చాలామంది టెస్టులు పెడుతున్నారు, చాలామంది రాస్తున్నారు కూడా. కానీ దాని తర్వాత పరిస్థితి ఏంటి, దాని నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని అంటే ఆ రాసిన టెస్ట్ని మనము ఏ విధంగా అనాలిసిస్ చేసుకోవాలి, ఒక ప్రశ్నని అటెంప్ట్ చేసేటప్పుడు మనం ఎక్కడ టైం వేస్ట్ చేసుకుంటున్నాం, అసలు ఆ ప్రశ్న అటెంప్ట్ చేయడానికి మనం ఏ కాన్సెప్ట్ని ఉపయోగించాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ హాల్లో అనే ఎక్స్ప్లెనేషన్ని మీకు అందిస్తాం. దీని ద్వారా మీరు సబ్జెక్ట్లో ఒక కొత్త ఓరవడితో మీరు ప్రశ్నల్ని సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆ 30 to 40 సెకండ్స్ లోపు. దీంతో పాటు మీకు ఒక 5 గ్రాండ్ టెస్టులు కూడా నిర్వహిస్తాం. సిలబస్ పూర్తి స్థాయి సిలబస్తో కూడిన 5 గ్రాండ్ టెస్టులు కూడా నిర్వహించడం జరుగుతుంది. సో ఇది కూడా ఆంధ్రప్రదేశ్ అభ్యర్థుల కోసం, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ అభ్యర్థుల కోసం ఈ టెస్ట్ సిరీస్ కోర్స్ కూడా కేవలం 499 రూపీస్కి మాత్రమే అందిస్తున్నాం. ఇది కూడా 3 days స్పెషల్ ఆఫర్, 3 days స్పెషల్ ఆఫర్. దీనికోసం కూడా మీరు మ్యాథ్స్ యూనివర్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు ఈ టెస్ట్ సిరీస్ సంబంధించిన కోర్స్ ఉంటుంది. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఇంటెన్సివ్ యాక్షన్ ప్లాన్ అని ఏపీడిఎస్సికి సంబంధించిన స్పెషల్ కోర్స్ కూడా ఉంటుంది. సో ఆ కోర్స్ తీసుకొని మీరు ఈ పరీక్షల్ని కనుక పర్ఫెక్ట్గా రాసుకున్నట్లయితే 3 నెలల లోపల మీ యొక్క పర్ఫెక్ట్ ప్రిపరేషన్ అనేది పూర్తవుతుంది. 3 నెలలనే కాదు, మనం చెప్పుకుంటున్న టైం అది. సో ఆల్రెడీ రికార్డెడ్ క్లాసెస్ సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మీరు ప్రిపరేషన్ని ఆల్రెడీ చేస్తున్నవారు రివిజన్ కోసం ఉపయోగించుకోవచ్చు. ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నవాళ్ళు, పరీక్షకు సిద్ధంగా ఉన్నవాళ్ళు టెస్ట్ సిరీస్ రాసి కూడా మీ యొక్క నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవచ్చు. టెస్ట్ సిరీస్ రాస్తూ మన యొక్క లోటుపాటును తెలుసుకోవడానికి, ప్రశ్నలు ఏ విధంగా అటెంప్ట్ చేయాలో తెలుసుకోవడానికి ఆ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఉంటాయి. కాబట్టి మీరు అది కూడా చూసుకోవచ్చు. ఈ విధంగా కొత్తగా ఈ న్యూ బ్యాచ్ స్టార్ట్ అయింది. ఇది మొన్నే జూలై 2 నుంచి ప్రారంభం కాబట్టిన ఈ టెస్ట్ సిరీస్ బ్యాచ్ అయితే కొత్తగా స్టార్ట్ అయింది. దాంట్లో వీక్లీ 5 టెస్టులు మీకు అప్లోడ్ చేయడం జరుగుద్ది. కాబట్టి 499 రూపీస్ ఆఫర్తోనే మీకు అందిస్తున్నాం. కాబట్టి మీరందరూ కోరుకున్న మెగా డిఎస్సి రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. మీకు కావాల్సిన సఫిషియెంట్ టైం కూడా మీకు ఇప్పుడు దొరకడానికి అవకాశం ఉంది.
సో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించి అయితే చాలా జిల్లాల్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న అభ్యర్థులందరికీ కూడా మీకు కోర్స్ అనేది ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నాను. కాబట్టి థ్యాంక్ యూ. ఈ మెగా డిఎస్సి కోసం ఎదురు చూడడం కాకుండా ప్రిపరేషన్ని మొదలు పెట్టండి. ఓకే, ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వడానికే ఎక్కువ అవకాశం ఉంది. మీరు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ ఉద్యోగం రావాలని కోరుకుంటూ మీ లింగదాస్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.